ఉగాది ఫెస్టివల్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది. ఎప్పటిలాగానే మనకి చెప్పుకున్నట్లుగా జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసేసింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ మీకు కొత్తగా వీళ్ళు నైపుణ్యం పోర్టల్ని అయితే లాంచ్ చేశారు. ఇదే వెబ్సైట్లో ప్రతి ఒక్కరు కూడా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి పోస్ట్ వైజ్గా మీకు నోటిఫికేషన్స్ వైజ్గా క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది డీటెయిల్గా నేను నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇప్పుడు మనము ఈ వీడియో అయితే చూద్దాము. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఆ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అండ్ నోటిఫికేషన్ అనేది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీకు ఇందులో అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్, కోర్టు, ఎస్ఎస్సి, రైల్వేస్, ఫారెస్ట్ జాబ్స్ అండ్ టీచింగ్ జాబ్స్ అన్ని రకాల కోర్సెస్ అయితే మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అందిస్తున్నాము. మీరు మొబైల్లోనే కాకుండా ల్యాప్టాప్లో కూడా క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి మీకు డెమో వీడియోస్ కూడా కోర్స్ వైజ్గా అయితే యాప్లో ఉన్నాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది కాబట్టి సో వెంటనే యూటిలైజ్ చేసుకోండి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఈ యొక్క నైపుణ్యం అని చెప్పేసి కొత్తగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఒక వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇదే వెబ్సైట్లో వీళ్ళు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని అయితే వీళ్ళు ఇక్కడ రిలీజ్ అనేది చేశారనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే సో మనకి ఏ నోటిఫికేషన్ అనేది ఏ రోజు రిలీజ్ అవ్వబోతుంది, దానికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి డీటెయిల్గా దానికి సంబంధించి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అది మనకి నేను వేరే రిసోర్సెస్ ద్వారా వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు నిన్న వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మనకి May 15న ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ యొక్క అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ అలాంటి వాటికి సంబంధించి 1500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ మనకి August 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ 91 వేకెన్సీస్తో రాబోతుంది. అలాగే హోంశాఖ, సో హోంశాఖ అంటే పోలీస్ జాబ్స్, సో పోలీస్ జాబ్స్లో భాగంగా కానిస్టేబుల్, ఎస్ఐ అలాంటి ఉద్యోగాలకి సంబంధించి ఆగస్టు మంత్లోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. 2778 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇతర శాఖలకి సంబంధించి కూడా 928 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనకి విడివిడిగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అన్నీ ఒకేసారి అయితే రిలీజ్ చేయారనమాట. నెక్స్ట్ మనకి September 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది 750 వేకెన్సీస్తో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 503, ఇతర శాఖలు అంటే వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేకెన్సీస్కి 506 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా October 15న నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లేదా ఇంటర్ విద్య అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇది టీచర్ పోస్టులకి సంబంధించి అంటే డిఎస్సి అంటాం కదా, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆ పోస్టులకి సంబంధించి 3004 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా మొత్తంగా మనకి ఏపీలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది 10,060 వేకెన్సీస్తో మనకి రిలీజ్ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. సో మనకి ఇక్కడ చూడండి, ఉగాది కానుక జాబ్ క్యాలెండర్, యువగలం హామీని నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ని అయితే పబ్లిష్ అనేది చేయడం అనేది జరిగింది ఒక వెబ్సైట్లో. సో మనము ఈ యొక్క నైపుణ్యం వెబ్సైట్లో అయితే ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడ మనకి రిజిస్టర్ నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారు ఇక్కడ రిజిస్టర్ నవ్ అని చెప్పేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వెబ్సైట్లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మీకు వెరిఫై ఆధార్ టు కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందనమాట. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ఓటీపీ అనేది వస్తుందో ఆ యొక్క ఓటీపీ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ తర్వాత. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్
మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్, తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్. సో ఇక్కడ ఎవరైతే ఆధార్ నెంబర్ ఇస్తారో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కొందరికి డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి, కొందరికి కావు. సో అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీగా ర్యాండమ్గా ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ మ్యారిటల్ స్టాటస్ దగ్గర సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బర్త్ ప్లేస్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత సెలెక్ట్ స్టేట్ పైన క్లిక్ చేసి మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ అడగదు, లేకుంటే మీరు వేరే స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చేసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి ఈమెయిల్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి పేజీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు కంపల్సరీగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ దగ్గర దీనిపైన క్లిక్ చేసేసి మీరు రెగ్యులర్ స్టడీ కాబట్టి మోస్ట్లీ అందరు రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ పెట్టండి. లేదు మీరు ఓపెన్లో చదివితే ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ చూడండి ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి ఉంటుంది, అది పెట్టండి. అందరూ రెగ్యులర్గా చదివితే మాత్రం రెగ్యులర్ స్టడీ అని చెప్పేసి పెట్టితే సరిపోతుంది. ఇక్కడ చూడండి రెగ్యులర్ స్టడీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చారు. ఫ్రమ్ 7th to 10th క్లాస్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ సేమ్ డిస్ట్రిక్ట్ ఆర్ జోన్ ఆఫ్ ఏపీ స్టేట్, ఫ్రమ్ 4th to 10th ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ డిఫరెంట్ జోన్ ఆఫ్ ఏపీ స్టేట్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారనమాట 1, 2 అని చెప్పేసి. అలాగే 3 వచ్చేసి చూడండి నీడ్స్ టు ఫర్నిష్ స్టడీ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఎంతవరకు చదువుకున్నారో ఇక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓన్లీ 10th చదివితే 10th డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. సో లేదు మీరు ఇక్కడ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదివితే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 10th స్టాండర్డ్ అయితే మాత్రం 10th పెట్టేసేసి దానికి సంబంధించి మీరు ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ యొక్క ఫస్ట్ క్లాస్ అనేది ఏ స్టేట్లో చదివారు, దానికి సంబంధించి డిస్ట్రిక్ట్, అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ ఏంటి. సో ఈ విధంగా అంటే మనము ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏవైతే డీటెయిల్స్ ఇస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మీరు 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించింది అయితే ఇక్కడ మీరు చూడండి వాళ్ళు ఏదైతే అడిగారో మనకి స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి అప్లోడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో చదివారు, డిస్ట్రిక్ట్, బోర్డు, అలాగే స్కూల్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఏ మంత్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీడియం ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత 10th మేము అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఇంకా మీరు అడిషనల్గా ఇంకా క్వాలిఫికేషన్స్ ఏమైనా చదివి ఉంటే సో ఆ డీటెయిల్స్ని కూడా యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అలాగే ఇంటర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ విధంగా మళ్ళీ యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేయాలి. సో ఇచ్చేసిన తర్వాత మీరు ఒకవేళ టీచర్ పోస్ట్లకి అప్లై చేస్తున్నట్లయితే సో టీచర్ పోస్ట్లకి అప్లై చేసేవాళ్ళు కంపల్సరీగా సో ఇక్కడ మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర బీఈడీ వాళ్ళైతే బీఈడీకి సంబంధించి, డిఈడీ వాళ్ళైతే డిఈడీకి సంబంధించి ఇక్కడ మీరు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేసి సో ఇక ఇచ్చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మెథడాలజీ 1, మెథడాలజీ 2 అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మాత్రం కేర్ఫుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏపీ టెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఏపీ టెట్ డీటెయిల్స్ అంటే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్ ఎగ్జామ్ అనేది రాసి ఉన్నట్లయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మీరు దానికి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు, దానికి సంబంధించి పేపర్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. లేకుంటే మీరు ఇది వరకు ఒకవేళ రాయకపోతే నో పెట్టండి. మోస్ట్లీ మ్యాక్సిమం రాసి ఉంటారు, రాసిన వాళ్ళైతే ఎస్ పెట్టేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత డిజిలాకర్కి సంబంధించి మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే అంటే ఆల్రెడీ చాలామందికి డిజిలాకర్ అకౌంట్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళైతే డైరెక్ట్గా మీరు ఇక్కడ డిజిలాకర్ నుంచి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఇది అవసరం లేదు, సో ఇది కంపల్సరీ అయితే కాదు. డిజిలాకర్ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసేసి లింక్ చేయొచ్చు అనమాట డాక్యుమెంట్స్ అనేవి. తర్వాత ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే మనకి డాక్యుమెంట్స్కి సంబంధించి పేజ్లోకి వెళ్తుంది. అక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్గా మీరు రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్కి కంపల్సరీగా ఈ యొక్క నైపుణ్యం అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో
ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి వాళ్ళే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. మనకి టైం అయితే మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా అయితే మీకు వీలున్నప్పుడు ఈ వీడియో కంప్లీట్గా చూసేసి మిస్టేక్స్ లేకుండా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక ఓటీఆర్కి సంబంధించిన కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అలాగే మనము ఈ యొక్క మన ఆర్కే లాజిక్స్ యాప్లో ఇస్తున్నటువంటి ఆఫర్స్ గురించి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.